వ్యవస్థలో టెక్నాలజీ పరంగా మార్పులకు అనుకూలంగా ముందుకెళ్లేందుకు ఉస్మానియా యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇస్రోకి చెందిన శాస్త్రవేత్తలతో ఉస్మానియా విద్యార్థులు కలిసి పనిచేస్తారు. ఇస్రో ఓయూల మధ్య జరిగిన ఒప్పంద వివరాలను మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. ఉద్యమాల గడ్డ, చదువులకు అడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. నూరేళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ తన చరిత్రలో మరొక కీలక మైలురాయిని దాటింది. గగన్యాన్, చంద్రయాన్ అంటూ అంతరిక్ష పరిశోధనలో దూసుకెళ్తున్న ఇస్రోతో ఒక కీలక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ సార్ ఉన్నారు. సార్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇస్రో రెండు చేసుకున్న ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ముఖ్యంగా మన 3 days బ్యాక్ ఇస్రో ఎన్ఆర్ఎస్సి ద్వారా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇస్రో డెవలప్ యాక్టివిటీసు, తర్వాత ఎన్ఆర్ఎస్సి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నట్టు, రకరకాల ప్రోగ్రామ్స్లో ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు, తర్వాత పీజీ స్టూడెంట్స్ ఉంటారు, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. కాబట్టి వాళ్లకు ఏదైతే అంటే ప్రాజెక్ట్స్, రకరకాల ప్రాజెక్ట్స్ చేసుకుంటారు, పిహెచ్డి వర్క్ చేస్తుంటారు, రీసెర్చ్ అలాంటివి చేస్తున్న క్రమంలో ఎన్ఆర్ఎస్సిలో ఉన్న ఫెసిలిటీసు, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పర్టీసు అంటే మ్యూచువల్గా ఏ విధంగా బెనిఫిట్ కావాలనే దానిపైన ఒక డిస్కషన్ ద్వారా ఒక కంక్లూషన్కి వచ్చాం. అంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు మా స్టూడెంట్స్ వెళ్ళి ఎన్ఆర్ఎస్సిలో అక్కడ వర్క్ చేయడం, అంటే అక్కడ సైంటిస్టులతో కలిసి రకరకాల అంటే ప్రయోగాలలో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం, తర్వాత రకరకాల డేటా అక్విజిషన్కి సంబంధించిన దాంట్లో నేర్చుకొని ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో కొంత అవుట్పుట్ ఇవ్వడం అన్నట్టు, అంటే వాళ్ళ రీసెర్చ్ కంప్లీట్ చేసుకోవడము, పీజీ కంప్లీట్ చేసుకోవడము, అట్లాంటివి చేసుకోనికి చాలా వరకు ఆస్కారం ఉంది. అట్లాగే అక్కడ ఉన్న సైంటిస్టులు కూడా మా దగ్గరికి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో రకరకాల అంటే ఇన్నోవేషన్ జరుగుతుంటుంది, దాంట్లో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారు. సో అట్లా ఇంతకుముందు ఏంటంటే ఎంఓయూ చేసుకోకపోవడం వల్ల ఎంట్రీ అనేది అంత యాక్సెస్ అనేది ఈజీగా ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్గా విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళు ఎప్పుడైనా మా దగ్గర రావచ్చు, మేము వాళ్ళ దగ్గర రావచ్చు. అక్కడ ఉన్న సైంటిస్టులకు మేము పిహెచ్డికి సంబంధించిన ఆఫర్స్ కావచ్చు, ఇంకా కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ ఇట్లాంటి ద్వారా మేము అందరికి కూడా అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు అన్నట్టు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానిపైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. దీనికి ఒక యాక్సెస్ లాంటిది ఈ ఎంఓయూ అన్నట్టు. కాబట్టి దీంట్లో పబ్లికేషన్స్ కావచ్చు, రీసెర్చ్ ఫండింగ్ కావచ్చు, తర్వాత ఇంకా రకరకాల ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఎస్సి చేపడుతున్న ప్రాజెక్ట్స్లో మా స్టూడెంట్స్ భాగస్వామ్యం కావడము, ఫ్యాకల్టీ భాగస్వామ్యం కావడము, ఆ తర్వాత ఈ యొక్క మీకు తెలుసు ఎన్ఆర్ఎస్సికి సంబంధించింది కావచ్చు, ఇస్రో సంబంధించిన రకరకాల అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీసు మీ అందరికీ తెలుసు. సో దీంట్లో ఏంటంటే మా స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, తర్వాత మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క సమాజానికి ఏదైతే అవసరమవుతుందో అప్లికేషన్స్, ఎస్పెషల్లీ శాటిలైట్ ఇమేజరీస్ కావచ్చు, శాటిలైట్ సిస్టమ్ యొక్క అప్లికేషన్స్ రకరకాలుగా ఉన్న విషయం కూడా మన శ్రోతలకు అందరికీ తెలుసు. సో కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ యూజ్ అయ్యే సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ ఇమేజరీస్ నుండి ఈ ల్యాండ్ యూజు, ల్యాండ్ కవర్ మ్యాప్స్ క్రియేట్ చేయడము, డిఫరెంట్ లేయర్స్ క్రియేట్ చేయడము, ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన గవర్నమెంట్ ఏదైతే హైడ్రా ఉందో దాంట్లో అంటే ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ డే కావచ్చు, ఎవ్రీ 1 అవర్కు ఏమేమి పరిణామాలు అంటే చేంజెస్ అవుతున్నాయి గ్రౌండ్ పైన. ఇప్పుడు రెసిడెన్షియల్ అంటే హౌసెస్ సంబంధించిన ఒక లేయర్ కావాలంటే అది తీయొచ్చు అంటే జిఐఎస్ సపోర్ట్తోని, తర్వాత వాటర్ బాడీస్ అన్నీ కూడా ఇది చేయొచ్చు. ముఖ్యంగా హైడ్రా చేపట్టిన ఈ వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ అనేది అయితే ఉందో ఈ పర్టికులర్ శాటిలైట్ ఇమేజరీస్ చాలా హెల్ప్ చేస్తాయి. అట్లాగే ఈ పట్టణ విభాగం అంటే టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్ సంబంధించింది ఈ ప్రణాళికలు చేసేటప్పుడు చాలా వరకు యూజ్ అవుతుంది. అంటే ల్యాండ్ యూజు, ల్యాండ్ కవరు, తర్వాత ఈ స్లోప్ మ్యాప్స్ కావచ్చు, కాంటూర్స్ కావచ్చు, చాలా రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనుకుంటామో ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేటప్పుడు ఈ యొక్క ఈ శాటిలైట్ ఇమేజరీస్ చాలా వరకు యూజ్ అవుతాయి. దీనిపైన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, తర్వాత మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా ఇంకా అంటే రిఫైన్మెంటు, అక్యురసీ లెవెల్స్ పెంచడానికి చాలా వరకు దోహదపడుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో
మనము చూసినట్టయితే పాకిస్తాన్ పైన అటాక్స్ ఇట్లాంటివన్నీ అంటే మనము టెర్రరిస్ట్ అటాక్స్ చేసినప్పుడు ఈ పిన్ పాయింటెడ్ అంటే మనకు ఈరోజు జీపీఎస్ టెక్నాలజీ అంటే కోఆర్డినేట్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా మనము మన మిలిటరీ కావచ్చు, మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, చాలా చక్కగా అంటే ఆ లొకేషన్ ఐడెంటిఫై చేసి అక్కడ మనము సక్సెస్ఫుల్గా దాడులు నిర్వహించి చేయడం అనేది ఒక టెక్నాలజికల్ డెవలప్మెంట్ యొక్క గొప్పతనం అని నేను భావిస్తున్నాను. అట్లాగే ఇండియా డెఫినెట్గా ఈ విషయంలో సూపర్ పవర్ అవుతుంది. ఏదైతే ఇస్రో కావచ్చు, తర్వాత త్రూ ఎన్ఆర్ఎస్సి రకరకాల అంటే పాసిబిలిటీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అవుట్ ఆఫ్ బాక్స్ అంటే థింకింగ్ ద్వారా, ఇన్నోవేషన్ ద్వారా ఇంకా ఏం చేయొచ్చు అనే దానిపైన సీరియస్గా మా స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అటు ఎన్ఆర్ఎస్ ఈ సైంటిస్టులు కావచ్చు, ఒక కంబైన్డ్గా ఒక విన్ విన్ సిచ్యువేషన్ ద్వారా ఒక ఇన్నోవేటివ్ వేలో ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనే దానిపైన మేము చాలా సమగ్రంగా చర్చించి ఎంఓయూ చేసుకోవడం అనేది జరిగింది. మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, ఈ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్కు చాలా చక్కగా అంటే ఇప్పుడు మన స్కిల్స్ యూనివర్సిటీ ఓపెన్ చేశారు. ఉద్దేశమే అది. కాబట్టి 47 వరకు మన విద్యార్థులకు ప్రతి దగ్గర కూడా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, తర్వాత డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ కావచ్చు, అందరూ అంటే నేర్చుకొని మంచిగా వాళ్ళ జీవితాలలో సెటిల్ అయిపోయి ఒక దేశాన్ని తర్వాత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే ప్రపంచంలో మనది ఒక సూపర్ పవర్ శక్తిగా ఏర్పడాలనేది నా కోరిక కూడా ఉందండి. ఆ దిశగా మా దగ్గర విద్యార్థులను కూడా నేను తప్పకుండా ఈ యొక్క వికసిత్ భారత్ కాన్సెప్ట్లో అందరికి కూడా స్కిల్స్ ఇంపార్ట్ చేయడానికి నా శాయశక్తులు ట్రై చేస్తాను. మా ఫ్యాకల్టీకి కూడా మోటివేట్ చేస్తాను. రానున్న జనరేషన్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే అలమ్ని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా రకరకాల స్టేజెస్లో పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఎంతో కొన్ని లక్షల మంది అలమ్ని. సో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్, సొసైటికల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా మేము మెరుగ్గా విద్యను అందించాలి, స్కిల్స్ను ఇంపార్ట్ చేయాలి. తర్వాత ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటట్టుగా మేము ప్రణాళికలు తయారు చేస్తామండి మా శాయశక్తుల. ఇందులో భాగంగా కూడా వికసిత్ భారత్ కాన్సెప్ట్లో కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకొని నిజంగా భారత్ వికసిత్ భారత్గా రూపాంతరం చెందాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది సార్ చెప్తున్నారు ఏంటంటే ఈ ఎంఓయు ఏదైతే ఉందో ఇస్రో తోటి అటు విద్యార్థులకు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందివ్వడంతో పాటు సాధారణ పౌరులకు ఏదైతే హైడ్రా కానివ్వండి వాళ్ళకి సంబంధించిన భూములను కోల్చే విధంగా రిమోట్ సెన్సింగ్ యూజ్ చేస్తున్నారు. దాంతోపాటు దేశ రక్షణకు కూడా ఈ ఎంఓయు యూజ్ అవుతుందంటూ కూడా మనకు వీసీ చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను మంచి మానవ వనరుల అభివృద్ధిగా చేరుస్తూ కూడా 2047 వికసిత్ భారత్లో మా అంటూ పాత్ర పోషిస్తామని వీసీ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ సనీతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ.